అనురాధ కారు దిగడం చూసి ఉషా, బాలు ఎదురొచ్చారు. ఉష ఎంతో ఎదిగినట్లు అనిపించింది. ఉష రాధను కౌగిలించుకోబోయి వెంటనే కార్లో నుండి దిగిన మధుకర్‌ని చూసి సిగ్గుపడి తల వంచుకొని క్రింగట చూస్తూ నమస్కరించింది. మధుకర్ ప్రేమగా ఆమె వీపు తట్టాడు. బాలు ఇంట్లోకి పరిగెత్తాడు వార్త చెప్పడానికి. రఘువయ్య గారు ఎదురొచ్చారు. అమ్మా! అంటూ చేతులు చాచారు. రాధ పసిపిల్లల్లా ఆ చేతుల్లో ఇమిడిపోయింది. తల్లీ! వచ్చావా? నా ఇంటికి లక్ష్మిలా వచ్చావా? రండి రండి బాబూ! అలా నిలబడిపోయారేం? వీరి మాటలు విని జానకమ్మ బయటికి వచ్చింది. రాధను, ముఖ్యంగా మధుకర్‌ని చూసి విస్మితురాలైంది. రాధ వచ్చి పాదాభివందనం చేసేసరికి ఈ లోకంలోకి వచ్చింది. నమస్కారం అమ్మా! మధుకర్ నిరాడంబరతకు మతిపోయింది. అదేమిటే వాళ్ళు నమస్కరిస్తుంటే? రఘువయ్య గారు మందలించగానే రాధను లేవనెత్తింది. సంతోషంతో మతిపోయిందండి. రా తల్లీ! నువ్వు లేని వెల్తి ఈ ఇంట్లో ఇక ఉండదు. చేయిపట్టి నడిపించుకుపోయింది. మధుకర్ రఘువయ్య గారితో మాట్లాడుతూ కూర్చున్నాడు. కాఫీకి నీళ్ళు పెడతానే తల్లీ! నువ్వే కలుపు. మీ ఆయనకెలా కావాలో. మీ మామయ్య నిన్ను తలుచుకొని రోజు లేదు. రాధ స్వతంత్రంగా కాఫీ కలిపి అందరికీ ఇచ్చింది. ఉషా! వదిన కాఫీ ఇస్తుంటే నువ్వు చూస్తావా తల్లీ? దాన్ని ఏమీ అనకండి మామయ్య. నేను ఈరోజు ఈ ఇంట్లో స్వతంత్రంగా తిరగలేనా? ఎంత మాట? నీ ఇష్టం వచ్చినట్టే చెయ్ తల్లీ అన్నాడు రఘువయ్య. పిల్లలను తీసుకురావద్దా రాధా? ఎలా కుదురుతుందత్తయ్యా? వాళ్ళను విడిచి అత్తయ్య ఉండలేరు. ఆవిడను పిలుద్దామంటే నువ్వొక్కసారైనా రాకపోతివి? ఏమిటోనే అమ్మాయ్! మొఖం చెల్లలేదు. మామయ్య చెప్పే ఉంటారు. వాడు అలా అవుతాడని కల్లో కూడా అనుకోలేదు. అతనేదో చేశాడని మీరంతా దిగులు పడితే ఎలా? దిగులు కాక ఏముందే? నిత్యావసరాలకు ఆయన ఎలాగో కష్టపడుతున్నారనుకో. పిల్ల ఎదిగి వస్తుంది. అంతా నీ ఊసిరే కొట్టిందే. కళ్ళు తుడుచుకుంది జానకమ్మ. పో అత్తయ్యా! అలాంటి మాటలు వద్దు. బావతో సమానంగా నన్ను పెంచారు. నేను లేనా? ఎంత మాట అన్నావే బంగారు తల్లి! నీలాంటి మాణిక్యాన్ని పొదిగే బంగారం మా ఇంట్లో లేదే. అందుకే అలా జరిగింది. ఎవరి పిల్లల అభివృద్ధి వారు కోరుకుంటారు. అలాగే నువ్వును. ఎంతైనా నీది పెద్ద గుణం రాదా? జానకమ్మ వంట ప్రయత్నంలో లీనమైంది. అటు అత్తకు వంటలో సహాయం చేస్తూ, ఇటు మామ, భర్త మాట్లాడే మాటల్లో మాట కలుపుతూ తిరిగింది అనురాధ. భోజనాలు కాగానే అందరూ విశ్రాంతిగా కూర్చున్నారు. జానకమ్మ పనిగట్టుకు వెళ్ళి వీధి అంతా రాధ అదృష్టం గురించి చాటి వచ్చింది. వీధిల్లో ఉన్న కారు వంక గర్వంగా చూపింది. జానకమ్మ సంతోషానికి జాలిగా నవ్వుకుంది రాధ. మామయ్య డబ్బు పంపొద్దని రాశారు. అవునమ్మా! ఆడబిడ్డ సొమ్ము తినే అల్పుననుకున్నావా? అప్పుడేదో అవసరం, పెళ్లి కాలేదు కాబట్టి తీసుకున్నాను. మీ కూతురుంటే పంపితే మీరు నిరాకరించేవారా? నీవు నా కూతురివి కాదని ఎవరనగలరు? ప్రేమగా తల నిమురుతూ. కూతురి సొమ్ముతో మీ మామయ్య తన జీవితం వెళ్ళమారుస్తాడని ఎలా అనుకున్నావు? నీకు నేనేమి చెయ్యలేకపోయాను. అయినా భగవత్కృప వల్ల ఆ ఇంటి ఇల్లాలి అయ్యావు. నీకు భగవంతుడు తోడున్నాడు. కాబట్టి కలతలన్నీ తీరాయి. అదే పరమానందం తల్లీ! మామయ్య, మీరీ వయసులో ట్యూషన్లు చెప్పటం నేను సహించలేను. పని వల్ల శరీర దారుఢ్యం పెరుగుతుందే కానీ తరగదు తల్లీ! ఈసారి పంట కూడా బాగానే ఉంది. నువ్వు సంతోషంగా ఉంటే అదే చాలు.
ఉషను, బాబును పంపండి. అక్కడే ఉండి చదువుకుంటారు. ఎలా కుదురుతుంది తల్లీ? వాళ్ళిద్దరూ లేకుంటే ఈ ఇంట్లో మేముండగలమా? రాధ ఎంత బతిమాలినా రఘువయ్య గారు ఏ విధమైన సహాయం స్వీకరించటానికి అంగీకరించలేదు. మధుకర్ ఇక వెళ్దామా అన్నట్టు చూశాడు. రాధ లేచింది. అదేమిటో వదినా, ఒక నెల రోజులుంటానన్నావు? ఉష బుంగమూతి పెట్టింది. నీ పెళ్ళికి ఉంటాను. అందరూ నవ్వారు. జానకమ్మ ఓ జాకెట్ గుడ్డ, పండ్లు, పసుపు కుంకుమ ఇచ్చింది రాధకు. కారు సాగుతున్నది. రాధ ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగలేదు. చెంపల మీదుగా జాలువారే కన్నీరు ఒత్తుకోవడం కూడా మర్చిపోయింది. ఒక చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ రెండో చేత్తో రాధను దగ్గరకు లాక్కున్నాడు మధుకర్. అను, కన్నీరెందుకు? చిన్ననాటి విషయాలేమన్నా గుర్తుకొచ్చాయా? భర్త భుజంపై తల వాల్చింది. లేదు, మామయ్య స్థితికి జాలేస్తుందండి. 2, 3 నెలలకే ఎంతో పెద్దవారైనట్టు కనిపించారు అంది కళ్ళొత్తుకుంటూ. ఛ! ఏదైనా మార్గం ఆలోచించాలి గాని ఏడుస్తారా? నువ్వెళ్ళి ఒకసారి మోహన్ను కదిపి చూడు. నీ మాట వినవచ్చు. నాకు నమ్మకం లేదు. లేదు అను. నీ మాట నిరాకరించడనే అనుకుంటాను. ప్రయత్నం చేసి చూడు. ఫలించలేదా? ఇంకో మార్గం చూద్దాం. అలాగే. నేనక్కడికి వెళ్ళడం మీరు హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నారా? అను, నన్ను అనుమానిస్తున్నావా? నీపై నాకెంత నమ్మకమో నాపై కూడా నాకు లేదు. ఒకనాడు నిన్నమితంగా ద్వేషించబోయాను కానీ నీ ప్రేమలో అన్నిటినీ దూరం చేశావు. పెళ్ళి అనే పదాలకు అర్థం కల్పించావు. నోరెత్తితే మొదలవుతుంది దండకం. మీతో మాట్లాడను. దూరం జరిగి కూర్చుంది. మధుకర్ నవ్వుతూ మళ్ళీ దగ్గరకు లాక్కున్నాడు. నువ్విలా అలిగితే నేను స్టీరింగ్ వదిలేస్తాను. ఛ! అశుభం. ధూళిలో కలిసిపోయే నన్ను ఈనాడు ఇంత గౌరవం పొందే అవకాశం కలగజేసిన ప్రేమమూర్తులు, దేవత స్వరూపులు. ఆపు, తిక్కవేషాలు వేస్తే ఏం చేస్తానో చూడు. ఇద్దరూ నవ్వుకున్నారు. నైట్ డ్యూటీ చేసి వచ్చాడు మధుకర్. కాలకృత్యాలు తీర్చుకొని ఫలహారం చేసి మంచం మీద పడుకున్నాడు. అనురాధ వచ్చింది. స్వీట్ల ప్లేటు తీసుకొని. ఇవి తీసుకోండి. కొంచెం పైకి లేచి ఆ ఆ నోరు చాపాడు. ఇది మరీ బావుంది. ఓ కోవపిల్ల తీసి నోట్లో పెట్టింది. ఎక్కడివివని అడగరేం? చెప్పమన్నట్టు తలాడించాడు. ఈ రోజుతో చిక్కులన్నీ తీరిపోయాయి. ఇవి చూడండి. అతను జరిగి చోటు ఇచ్చాడు. అనురాధ కూర్చొని రసీదులు చూసింది. కోట్లల్లో బ్యాంకులో అప్పు పూర్తిగా చెల్లింపైన రసీదు. సంతోషయ్యంతో రాధను దగ్గరకు లాక్కున్నాడు. ఆవేశంతో ముఖమంతా ముద్దులతో నింపివేశాడు. చెదిరిన కుంకుమ సవరిస్తూ, అను, ఇదంతా నీ చలవ కదూ? ఆపండి బాబూ, నేను సిగ్గుతో చచ్చిపోతున్నాను. ఇందాక మీ అమ్మగారి స్తోత్రం, ఇప్పుడు మీ గొడవ. రాధకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన నోరుతో ఆమె నోరు మూసివేశాడు. అతని కౌగిలి సడలించి జరిగింది. మీకో విషయం చెప్దామని వస్తే. ఏమిటో అన్నాడు మత్తుగా. ఊహించండి చూద్దాం అంది మురిపెంగా. నువ్వు ఎదురుగా ఉండగా నేను ఊహించలేను. అయితే నేను వెళ్తాను. లేచి 2 అడుగులు వేసింది. ఆమె కొంగు దొరకపుచ్చుకున్నాడు. వెనక్కు లాగి, చెప్పు ఏమిటో? చెప్పను బాబూ. 2 చేతులతో ముఖం కప్పుకుంది. మధుకర్ చూచాయగా విషయం గ్రహించాడు. అబ్బో, అమ్మవైపోతావనే సంతోషం? ఆ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే. ఈనాడు నేను కొత్తగా అమ్మనయ్యానా? ఎవండీ? సరు బొత్తిగా నల్లపూసయింది. అవును,
మొన్న వెళ్తే ఆఫీస్‌లో లేదు. సాయంత్రం ఆఫీస్‌కు ఫోన్ చేస్తే పర్మిషన్ అడిగి పోయిందన్నారు. ఇంటికి పోలేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? మీ చెల్లెలు పరోపకారి. ఎవరికి సహాయం చేస్తుందో. పడుకోండి. మళ్ళీ తలనొప్పి వస్తుంది. బయటకు వెళ్ళింది. మధుకర్ ఆలోచనలో పడ్డాడు. అతనిలో ఏదో కలవరం బయలుదేరింది. తన సంతానాన్ని చూసి పాపను, బాబును నిర్లక్ష్యం చెయ్యొద్దు కదా! అనురాధ. మొదట పాప, బాబు పుట్టినప్పుడు తల్లి సంతోషించలేకపోయింది. ఈనాడు తను సంతోషించలేకపోతున్నాడు. తన సంసారంలో మళ్ళీ కలతలు రేగవు కదా! అనుమానపు నీడలు వెంటాడగా ఎప్పుడో నిద్రపోయాడు. అలికిడి విని కుడుతున్న టేబుల్ క్లాత్ బల్లపై ఉంచి తలెత్తి మెడలో పూలమాలతో వెంట ఓ యువకుడిని వెంటబెట్టుకుని వచ్చింది సరోజ. ఆ యువకుడిని చూసి రాధ కొయ్యబారిపోయింది. ఆగంతకుడెవరో అర్థం చేసుకొని ఆనందంగా ముందుకు వచ్చి సరోజను కౌగిలించుకుంది. అన్నయ్య లేడా వదినా? ఉన్నారు. నిద్రపోతున్నారు. వాళ్ళను కూర్చోబెట్టి మధుకర్ను లేపింది. మొదట సరోజ మెడలో దండలు చూసి తెల్లబోయాడు. సరోజ వంగి పాదాభివందనం చేసింది. ఆ యువకుడు చిరునవ్వుతో తల కొంచెం ముందుకు వంచి నమస్కరించాడు. మీరు వీరు మా అన్నయ్య వదిన. వీరు చెప్పలేక నవ్వింది. మధుకర్ నవ్వుతూ చెప్పనక్కర్లేదు బావగారు. సరోజను అక్కున చేర్చుకొని అతనితో కరచలనం చేశాడు. ఐయామ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. అందరూ కూర్చున్నాక రాధ వెళ్ళి కాఫీ తెచ్చింది. ఇక వెళ్దామా? సరోజ వంక చూశాడా యువకుడు. సరూ, ఇంత తొందర పడతావనుకోలేదు. మాకు మాట మాత్రం చెప్పకూడదా? అన్నాడు నొచ్చుకుంటూ మధుకర్. అది కాదన్నయ్య. నా స్వభావం నీకు తెలుసుగా. నాకు మంచిదని తోస్తే అది చేసి తీరుతాను. అందుకే మా వాళ్లకు దూరమయ్యాను. ఇక ఇది కులాంతరం వివాహం. ఎంతమంది హర్షిస్తారంటావ్? అందుకే చెప్పలేదు. అంటే బావగారు ప్రశ్నార్థకంగా చూశాడు. మహమ్మదీయులు అంది తల వంచుకొని. ఆ అనురాధ, మధుకర్ ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. అవును. ఆ రోజు నన్ను దుండగుల బారి నుండి రక్షించారని చెప్పలేదు? వారే వీరు. సరూ, ఆలోచించి చేశావా ఈ పని? అన్నాడు బాధగా. అన్నయ్య, మీరు బాధపడితే ఏం చెప్పలేను. నన్ను ఆశీర్వదించినా, నిందించినా మీరే నాకు బంధువులు. బంధువులన్నారని గుర్తుంటే ఇలా చెప్పపెట్టకుండా వివాహం చేసుకునేదానివా? అతడు మంచివాడే కావచ్చు. అతని కులం తక్కువ, మనది ఎక్కువ అని కాదు. కులాంతర వివాహమే నా పట్ల ఎలా పరిణమించిందో చూడు. అతని కులం నువ్వు స్వీకరించగలవా? నీ ఆచారాలను అతడు మన్నించగలడా? మధుకర్ చెప్పేది అర్థం కాకపోయినా గ్రహించగలుగుతున్నాడు పెళ్లికుమారుడు. అందరూ మీలాగే ఎందుకుంటారు? అవసరమొస్తే ఆయనకనుగుణంగా మారుతాను. చేతనైతే నాకు అనుగుణంగా మార్చుకుంటాను. అవివేకంతో విడిపోను. అది మాత్రం నిశ్చయం. సరూ, ఆవేశంగా అరిచాడు. సరోజ మాట వరస కన్నా అతని చేతగానితనాన్ని ఎత్తి చూపించినట్లయింది. దానితో అతనికి కోపం, బాధ వెనువెంటనే వచ్చాయి. ప్లీజ్ బావగారు, ఈ శుభ సమయాన ఆవేశాలు, అనుమానాలు వద్దు. ఒకరి అదృష్ట, దురదృష్టాలు కాలమే నిర్ణయిస్తుంది. మీ గురించి రోజూ ఎంతో ఉన్నతంగా చెప్పింది. ఆ భావన అలాగే ఉండనీయండి. ఇంగ్లీష్లో జవాబు చెప్పాడు అతను. మధుకర్ లజ్జితుడైనాడు. సారీ, మీ పేరు చెప్పనేలేదు? అన్నాడు మృదువుగా కంఠాన్ని మార్చి. నా పేరు సహీద్. ఇక వెళ్దామా రోజా? పదండి. పెద్దమ్మ లేదా వదినా?
ఇప్పుడే అలా పక్కింటికి వెళ్ళింది. అప్పుడే వెళ్తారా? భోజనం చేసి వెళ్ళండి. భోజనం చేశాం వదినా. వారి తల్లిని ఇంకా చూడనే లేదు. మళ్ళీ వస్తాము. ఇంతలో శాంతమ్మ వచ్చింది. సరోజ, సయీదులు వంగి ఆమె పాదాలనంటారు. తెల్లబోయి చూస్తూ ఏమేమో ఆశీర్వదించింది. సరోజను లేవనెత్తి గుండెలను కదుముకుంది. కంటనీరు తిరిగాయి. ఆమె చెక్కిళ్ళ నిమిరింది. నీ పెళ్ళి నా చేతుల మీదుగా చేద్దామనుకున్నాను. అది కాలేదు. నా కోరికే ఏది తీరింది గనక? కళ్ళు ఒత్తుకుంది. వెళ్ళొస్తాం పెద్దమ్మా. సహీద్ తమ అడ్రస్సున్న కార్డు తీసి మధుకర్కు ఇచ్చాడు. అప్పుడేనా? ఉండండి. వెళ్ళనీయమ్మా. బావగారి తల్లిని చూడాలంట. మధుకర్ భయం మధుకర్దే. అతని కులం, మతం ఆరా తీసి తల్లి ఏం గొడవ చేస్తుందోనని. అవును పెద్దమ్మా. అత్తగారిని చూసి మళ్ళీ వస్తాంగా. అన్నయ్య, వదినా, మీరు రండి. సరోజ నడిచింది. సహీద్ అందరికీ నమస్కరించి ఆమెన్ అనుసరించాడు. అదేమిటి అమ్మాయ్? ఎవరట? కులం, గోత్రం ఏమన్నా చెప్పిందా? ఇద్దరూ మాట్లాడలేదు. ఇద్దరూ మాట్లాడమేరా? కొంపతీసి హరిజనుడేమిటి? అది అలాగే వాగేది అప్పుడప్పుడు అంది శాంతమ్మ. ముస్లిం అత్తయ్య. ఆయన పేరు సహీద్. అంతే. అనురాధ అక్కడ్నుండి జారుకుంది. శాంతమ్మ ఆశ్చర్యంగా బుగ్గలు నొక్కుకుంది. ఇదెక్కడి విపరీతం? తురక వాళ్లకు మనకు పొత్తు కుదురుతుందా? శాంతమ్మ గొనుక్కుంటూ కూర్చుంది. మధుకర్ అక్కడ్నుంచి తన గదిలోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చున్నాడు. మధ్యాహ్నం భోజనాలకు పిల్లలు వచ్చి వెళ్లారు. మల్లమ్మ వెంబడి వాళ్ళు వెళ్ళగానే బల్ల తుడిచి కంచాలు పెట్టింది. గదిలోకి వచ్చి చూస్తే మధుకర్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు కనిపించాడు. ఇంత మామూలు విషయాన్ని అంతలా ఆలోచిస్తారేం? పదండి, భోజనాలు చేద్దాము. పిల్లలు వచ్చి వెళ్లారు. మధుకర్ లేచాడు. నీకు మామూలుగా కనిపిస్తుందా? వాళ్ళ ఆచార నియమాలకిది కట్టుపడగలదా? 2, 3 నెలల పరిచయంతో అతన్ని ఏమర్థం చేసుకుంది? అది కాక మహమ్మదీయులకు బహుభార్యత్వము నిషేధం లేదు. అతడేమో అందగాడు, ధనవంతుడు. అతని ముందు ఇదెందుకు పనికొస్తుంది? మంచినే ఆశిద్దాం. సరోజ తెలివైంది. బహుభార్యత్వమంటారా? వ్యక్తిగత విషయం. మన వాళ్ళల్లో ఎందరు లేరు? పిల్లల్లేరని కొందరు, భార్య రోగిష్టిదని మళ్ళీ పెళ్లి చేసుకున్నవాళ్ళు. ఒకరు తెలివైన వారైతే చాలదు అను. అతను తన గతం నెమరవేసుకొని బాధపడుతున్నారని తెలుసుకొని అతన్ని ఊరడించింది. అది కాదు నా ఉద్దేశం. స్త్రీ లోపం వల్లే సంసారాలు విచ్ఛిన్నమవుతాయి. సరోజ అలాంటి వాటికి అవకాశమివ్వదు. అనవసరంగా మీరు మనసు పాడు చేసుకుంటున్నారు. మృదువుగా అతని చెయ్యి నొక్కింది. అతడు ఆమె కళ్ళల్లోకి చూశాడు. నిజమే చెప్తుంది అనే సందేశాన్ని అందజేశాయి. తృప్తిగా నిట్టూర్చాడు.